ఎవరో చెప్పారు ఈరోజు బ్యాగులు మీకు బాస్కెట్ ఉంది తీసుకొస్తున్నారు వాళ్ళకి జనాలు ఆనందం అన్నమాట వచ్చి మళ్ళీ ఇంట్లో మన ఎట్లా My name is Sheikh Abdul Rahman. I am studying 7th class. Welcome to our education. My project is water cycling. Water cycling is the continuous movement of the earth, atmosphere, land and ocean. It is also known as the hydrochloric cycle. It works condition, precipitation and evaporation. Festivals. దాని గురించి చెప్పు. Holi, Christmas, Diwali, Eid. Good morning, sir. My name is Aruba. I am studying 6th class. Welcome to our EduFire. My project model is Makkah Masjid. Makkah is a considered fountain head of Islam that is situated in Saudi Arabia. It believed by Muslims to have been built by Ibrahim and Ismail. There is no VIPs and there is no hundi collection. All the peoples are equal in this place. Non-Muslims are prohibited from entering the Makkah. Thank you, sir. Welcome to our education. My project model is Ayodhya Ram Mandir. Ayodhya Ram Mandir is the holy place of Hindus. It was started on 5th August 2020. It has 3 floors building and constructed by the L&T Larsen & Toubro. Now this project managing company is TCEL. Thank you, sir. Studying in 8th class. Welcome to our education. My project model is church. Church is a public place of worship, usually for people and the Christian religion. Christians, denominations, subgroups also have buildings called cathedrals. అలాగే తీసుకుంటే మనం దాంట్లో Good afternoon, sir. గుడ్ ఈవినింగ్. Forest. ఫారెస్ట్ देखने लगा ना मैंने श्रीराम को जाने स्पोर्ट्स में ये है क्या समझे इनाग्रेशन करके आना 10 बजे निकलना आना कहता हूँ उसका सुबह का दोपहर का पूछना है अच्छा साइड होती है खाली జనాలతో మళ్ళీ ఆల్రెడీ తీసుకుంటాను కానీ టైం లంచ్ పెట్టండి సృజనాత్మకతను వెలికి తీయడానికి మరి మా పాఠశాల యందు ఎడ్యుఫైర్ అనేటువంటి కార్యక్రమాన్ని నిన్న ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు
చాలా కష్టపడి అనేక రకాలైనటువంటి ప్రాజెక్ట్ తయారు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా మరి మక్కా తర్వాత రామ మందిరాన్ని నిర్మాణం చేశారు. అదేవిధంగా చర్చి, ఇతర డ్రిప్ ఇరిగేషను, సైకిల్ ట్రైను, ఇటువంటి ఇతరతర మోడల్స్ అన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నిన్న మన అసోసియేషన్ అధ్యక్షులు తాలూరు శ్రీనివాసరావు గారు ఇనాగ్రేషన్ చేశారు. ఇతర గవర్నింగ్ బాడీ సభ్యులందరూ ఇచ్చేయడం జరిగింది. తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి చూడటం అనేది జరిగింది. మరి ఈరోజు మరి జన విజ్ఞాన జిల్లా అధ్యక్షులు మురళీమోహన్ గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, చెన్నయ్య, ఇతర నాయకులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించడం అనేది జరిగింది. మరి ఇది నిన్న ఈరోజు ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజయం తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అనేవి చేయటం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య కూడా లేటెస్ట్గా మరి కూరగాయలని మరి రైతు బజార్ లాగా ఏర్పాటు చేసి పిల్లల్లో ఉన్నటువంటి విజయం తెలియజేయడానికి వాళ్ళకి ఆ మెజర్మెంట్స్, అదేవిధంగా చిల్లర ఇవ్వటం ఎలాగ ఏంటనేది తెలియజేయడం కోసం రైతు బజార్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది స్కూల్లో. మరి దానికి కూడా తల్లిదండ్రులు చక్కగా సహకరించారు. మరి మా ప్రతి కార్యక్రమాన్ని కూడా వెనక్కి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మేము చక్కగా పంపించినప్పుడు చక్కగా వర్తిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.